ఒకప్పుడు హాయిగా ఉండే ఓ చిన్న ఇంట్లో స్వాతి అనే అమ్మాయి ఉండేది. ఆమె రంగులు, శబ్దాలు మరియు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడాన్ని ఇష్టపడింది. కానీ ఒకరోజు మొబైల్ అని పిలువబడే ఒక మెరిసే పరికరం ఆ చిన్న పాప ఆలోచనా విధానాన్ని మార్చింది. ఆమెకు ఇష్టమైన కార్టూన్ తెరపై నృత్యం చేస్తుంది. కాని ఆమె తల్లిదండ్రులు తన పేరును పిలవడం స్వాతి గమనించలేదు. యానిమేషన్లు మరియు వీడియోలతో స్క్రీన్ వెలుగుతుంది. మొదట్లో స్వాతి చిరునవ్వుతో ఆనందిస్తుంది. కానీ క్రమంగా ఆమె గంటల తరబడి మొబైల్కి ముచ్చటపడుతుంది. ఇక తన ఆట బొమ్మలు ఆడటము, తల్లిదండ్రులతో మాట్లాడటము, పార్క్లో తిరగటము మరచిపోతుంది. స్వాతి తల్లిదండ్రులు ఆందోళనతో చూస్తూ ఉంటారు. ఆమె తల్లి అంటుంది, స్వాతి ఎంత చురుకుగా ఆడుతూ మాట్లాడుతూనే ఉండేది. ఇప్పుడు తాను పూర్తిగా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయినట్టు ఉంది. వారు డాక్టర్ను కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. డాక్టర్ ఇలా అంటాడు, పిల్లల మెదడు మృదువైన బంకమట్టి లాంటిది. వారు అనుభవించే వాటితో సులభంగా వారు ఆకర్షిస్తారు. స్క్రీన్లతో ఎక్కువ సమయం ఉండటం వలన వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం మరియు ముఖ్యమైన నైపుణ్యాలను నేర్చుకోవడం వారికి కష్టతరం చేస్తుంది. స్వాతికి మొబైల్ నుండి దూరంగా వెళ్లి వాస్తవ ప్రపంచాన్ని తిరిగి కనుగొనడంలో మనం సహాయం చేద్దాం. స్వాతి తల్లిదండ్రులు ఆమెతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభిస్తారు. వాళ్లు కథలు చెప్తూ, ఆటలు ఆడుకుంటూ కలిసి పార్కుకు వెళతారు. మొదట్లో స్వాతి మొబైల్ మిస్ అయింది. కానీ వెంటనే ఆమె నవ్వడం మరియు మళ్లీ మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఆమె పార్క్లోని పక్షుల వైపు చూపిస్తూ తన టెడ్డీ బేర్ను కౌగిలించుకుని తన తల్లిదండ్రులకు ఐ లవ్ యూ అని చెప్పింది. ఈ విధంగా స్వాతి మొబైల్ ఉచ్చులో నుంచి బయటపడింది. ఆమె తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమయం, ప్రపంచాన్ని అన్వేషించడం మరియు వారి మెదడును పెంచడంలో నిజమైన మ్యాజిక్ ఉందని తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు నీతి: మొబైల్ పరికరాలు సాధనాలుగా ఉపయోగించండి, ఆటపాట వస్తువులుగా కాదు. స్క్రీన్లకు ఎక్కువ సమయం కేటాయించడం పిల్లలను ఒంటరులను చేస్తుంది మరియు వారి అభివృద్ధిని కష్టం చేస్తుంది. మీ చిన్నారులకు మీ సమయం, శ్రద్ధ మరియు స్క్రీన్ల బయట ఉన్న అందమైన ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి.